ఈ నెల 27వ తేదీ ఆదివారం విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సును విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలియజేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో గ్రంథాలయ పునర్వికాస సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శివప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలు జీర్ణావస్థలో ఉన్నాయని, వాటిని ప్రభుత్వం బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజల్లో గ్రంథాలయాల పట్ల ఆసక్తి తగ్గిందని, పౌర గ్రంథాలయాల్లో సాహిత్య గ్రంథాలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని శివప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. అరసం జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 27వ తేదీన విజయవాడలో జరగనున్న సదస్సులో మేధావులు, సాహితీవేత్తలు, ప్రజా ఉద్యమ నాయకులు పాల్గొనున్నారని, ఈ సదస్సుకు అన్ని జిల్లాల వారు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జన సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ నేడు గ్రంథాలయాలలో ఏదైనా పుస్తకం తీసుకోవాలంటే క్యాట్లాగ్ లేకపోగా వెతికి ఇచ్చేతగు సిబ్బంది కూడా లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో చెరుకుమల్లి సింగారావు, గరికపాటి సుబ్బారావు ప్రసంగించారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక తెనాలి డివిజన్ కమిటీ ఎంపిక, గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక తెనాలి డివిజన్ కమిటీని ఈ కార్యక్రమంలో ప్రకటించారు. ప్రముఖ బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత బనాల మల్లేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు తదితరులను కన్వీనర్లుగా ఎంపిక చేశారు. కాగా కమిటీ సభ్యులుగా చెరుకుమల్లి సింగారావు, చందు, సూర్య, కనపర్తి బెన్హార్, పరుచూరి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, అలపర్తి వెంకటేశ్వరరావు, వినుకొండ శ్రీరామమూర్తి తదితరులు వ్యవహరిస్తారు. ప్రజలు కూడా గ్రంథాలయాలకు వెళ్ళాలన్న ఆసక్తిని కోల్పోయారు. ఈరోజు మళ్ళీ మన దేశాన్నో రాష్ట్రాన్నో ప్రజలను ఒక అంధకారంలోకి నెట్టే పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే గ్రంథాలయ ఉద్యమం పునర్వికాసం చెందాల్సినటువంటి అవసరం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా రచయితలు, మేధావులు, విద్యావేత్తలు, తర్వాత ప్రచురణకర్తలు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. రేపు విజయవాడలో ఏప్రిల్ 27వ తారీఖు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సుని ఎంబీ భవనంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంథాలయ పునర్వికాస వేదిక ఒకటి ప్రారంభించి దాని మొదటి రాష్ట్ర వ్యాప్త సమావేశం ఒకటి రేపు 27వ తారీఖున జరగబోతోంది. ఇది మొదటి సమావేశమే. మొత్తం ఇప్పుడు ప్రాథమికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ చర్చించి ఆ తర్వాత ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళిక ఇవ్వాలనేది నిర్ణయించుకుని ఆ ప్రణాళిక కోసం మనం డిమాండ్ చేద్దామనేటువంటి ఆశయంతో ఈ సదస్సు రేపు విజయవాడలో జరగబోతోంది. అందరూ గ్రంథాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు, గ్రంథ ప్రియులు, పుస్తక ప్రియులు అందరూ కూడా జ్ఞాన కేంద్రాలైన గ్రంథాలయాలతో ఆ పునర్వికాస ఉద్యమం ప్రారంభమైతే బాగుంటుందని చెప్పి అందరం తలచి ఒక వేదికని ఏర్పాటు చేసి మన అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ గారు కన్వీనర్గా ఏర్పాటైంది. రేపు 27వ తేదీన జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర స్థాయిలో ఉన్న సాహిత్యవేత్తలు, మేధావులు, గ్రంథాలయ నిపుణులు, ప్రజా ఉద్యమాలకు చెందిన కార్యకర్తలు హాజరవుతున్నారు. మీ అందరూ ఈ తెనాలి గొప్ప సాంస్కృతిక నగరం అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. తెనాలి నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి ఈ పునర్వికాస ఉద్యమానికి మీరు దోహదపడాలని చెప్పి